నిత్యం రణగుణ ధ్వనులతో మోతమోగే నగరం మోగబోయింది. ట్రాఫిక్ తో రద్దీగా ఉండే రోడ్లు బోసిపోయాయి. కిక్కిరిసిన జనాలతో కిటకిటలాడే బజారులు నిర్మానుష్యంగా మారాయి. పండుగ వేళ అందరూ సొంతూళ్ల బాట పట్టడంతో నగరం ఖాళీగా కనిపిస్తోంది. నిత్యం ట్రాఫిక్ లో నరకయాతన పడే వాహనదారులకు ఉపశమనం కలిగిస్తున్నాయి రోడ్లు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. నగరవాసులు ప్రతిరోజు సంక్రాంతి అయితే ఎంత బాగుండో అనుకుంటారు, ముఖ్యంగా వాహనదారులు. ఎందుకంటే ఈ 3 రోజులే సిటీలో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తాయి. సంక్రాంతి హాలిడేస్ వచ్చే ఈ 3 రోజుల పాటు చాలా మంది సొంతూళ్లకు వెళ్లిపోవడంతో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తుంటాయి. నిత్యం ట్రాఫిక్ లో సతమతమయ్యేటటువంటి వాహనదారులకు ఈ 3 రోజులు చాలా రిలాక్సేషన్ గా అనిపిస్తుంటుంది. మరి సిటీలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి స్టార్ట్ అయితే అటు పంజాగుట్ట వరకు ఏ విధంగా ఉందో ట్రాఫిక్ ఒకసారి చూద్దాం. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే దారిలో ఉన్నాం. ఎన్టీఆర్ భవన్ వద్ద మనం చూడొచ్చు, రెగ్యులర్ గా ట్రాఫిక్ జామ్ మనకు సిగ్నల్ దగ్గర కనిపిస్తుంటుంది. కానీ సాధారణ రోజుల్లో ఈ సిగ్నల్ క్రాస్ అవ్వడానికి లేకపోతే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఎన్టీఆర్ భవన్ వరకు ఉండే ఈ 1 కిలోమీటర్ దూరం రావడానికి దాదాపు 10 నిమిషాలు టైం పడుతుంటుంది. అంత హెవీ ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఇప్పుడు కేవలం 2 నిమిషాల్లోనే మనం చేరుకోగలిగాం. ఇప్పుడు ఎన్టీఆర్ భవన్ మీదుగా పంజాగుట్ట వైపు వెళ్లేటటువంటి రోడ్ లో ఉన్నాం. బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 3 మీదుగా వెళ్తుంటే చూడొచ్చు, ఇక్కడ ఎల్వి ప్రసాద్ ముందు కూడా చాలా ఎక్కువ ట్రాఫిక్ ను మనం చూస్తుంటాం. ఒకసారిగా ఈ కేబీఆర్ పార్క్ ముందున్నటువంటి సిగ్నల్ లో వాహనాలన్నీ మూవ్ అయ్యేసరికి ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ స్థాయిలో జామ్ అవుతుంటుంది. ఇక్కడ నుంచి మనం పంజాగుట్ట వెళ్లడానికి దాదాపు ఉండేటటువంటి ఒక 4 కిలోమీటర్ల దూరానికి కూడా 15 నిమిషాల టైం పట్టే ఛాన్స్ ఉంటుంది సాధారణ రోజుల్లో. ఇక పీక్ అవర్స్ లో అంటే మార్నింగ్ 8 to 10 మధ్యలో కానీ సాయంత్రం 6 to 9 ఈ పీక్ అవర్స్ మధ్యలో మరింత ఎక్కువ టైం పడుతుంది. ఒక్కొక్కసారి ½ an hour పట్టే అవకాశం కూడా కనిపిస్తుంటుంది. కానీ మనం ఇప్పుడు ఎంత ఈజీగా మూవ్ అవుతున్నామో మనం చూడవచ్చు. ఎక్కువ రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఇది కూడా ఒకటిగా చెప్పుకుంటాం, బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 3. ఎందుకంటే బంజారాయిల్స్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలోని వాళ్ళు పంజాగుట్ట వైపు వెళ్లాలంటే ఇదే ప్రధానమైనటువంటి మార్గం. చాలా మంది ఈ రోడ్ నే ప్రిఫర్ చేస్తుంటారు. ఆల్టర్నేటివ్ వే కూడా లేదు కాబట్టి ఈ రూట్ లో మనం ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ను చూస్తుంటాం. కానీ మొత్తం మనకు ట్రాఫిక్ ఈజీగా క్లియర్ గా కనిపిస్తుంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే మనం పంజాగుట్ట చేరుకునే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే కేవలం ఈ 3 రోజుల పాటే వాహనదారులకు చాలా ఉపశమనంగా కనిపిస్తుంటుంది. సిటీలో ఒక కర్ఫ్యూ వాతావరణం ఉందా, లేకపోతే కరోనా టైంలో ఉండేటటువంటి రోడ్లను మనం ఏ విధంగా అయితే చూసామో అలాంటి విధంగా ఈ 3 రోజుల పాటు కనిపిస్తుంటుంది. నిత్యం ట్రాఫిక్ తో సతమతమయ్యేటటువంటి వాహనదారులకు చాలా ఉపశమనంగా ఉంటుంది. మనం హైదరాబాద్ లోనే ఉన్నామా, రోజు ట్రావెల్ చేసేటటువంటి హైదరాబాద్ రోడ్లపైనే ట్రావెల్ చేస్తున్నామా, రెగ్యులర్ గా తాను తిరిగేటటువంటి జూబ్లీ హిల్స్ టు పంజాగుట్ట ఈ రూట్ లోనే వెళ్తున్నానా అని తలపించే విధంగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే చాలా మంది సొంతూర్లకు వెళ్లిపోవడం, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు హైదరాబాద్ లో ఎక్కువగా ఉండడం, వాళ్ళంతా పండుగకు సొంతూర్లకు వెళ్లడం. ఎందుకంటే స్కూల్స్ కూడా 12th నుంచి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి చాలా మంది ఇప్పటికే వాళ్ళ సొంతూర్లకు వెళ్లిపోయారు. కొంతమంది కేవలం ఫెస్టివల్ కు ముందు రోజు, ఫెస్టివల్ రోజు హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఆఫీసులలో పనిచేసే వాళ్ళు లేకపోతే ఇతరత్ర ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళంతా ఈ ఫెస్టివల్ కు ముందు రోజు, ఫెస్టివల్ రోజు తరలి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మంది ఇప్పటికే సొంతూర్లకు వెళ్లిపోయారు. దీంతో సిటీలో ఎక్కడ చూసినా కూడా నిర్మానుష్యంగా ప్రాంతాలు కనిపిస్తా ఉన్నాయి, లేకపోతే రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. చాలా మట్టుకు చిన్న చిన్న రోడ్లు గల్లీల్లో చూసినా కూడా 2 వీలర్లు లేకపోతే ఆటోలు వీటితో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు సిటీలో చూస్తే మనం ఏ ఏరియా అయినా పీక్ అవర్స్ లో ఉండేటటువంటి ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో ఆ ఏరియాలో చూసుకున్నా, లేకపోతే రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాలు పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీ కపూల్, లేకపోతే ఇటు ఐటీ కారిడార్లో మాదాపూర్ గానీ, గచ్చిబౌలి ఇట్లాంటి ఏరియాలు ఎక్కడ చూసినా ఈరోజు సిటీలో ఒక నిర్మానుషమైనటువంటి వాతావరణం లేకపోతే కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించే విధంగా కనిపిస్తోంది. ఈవెన్ మనం సిగ్నల్స్ పడినా కూడా ఒక ఆల్మోస్ట్ 2-3 నిమిషాల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సిగ్నల్ పడినా కూడా వెహికల్స్ మూవ్ అవడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇప్పుడు మనం చూడవచ్చు, కేవలం మనం వచ్చి ఆగిన కొద్ది క్షణాల్లోనే సిగ్నల్ పడడం, వెంటనే మూవ్ అవడాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఒక ఆల్మోస్ట్ మనం 2 నిమిషాల వ్యవధిలోనే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఎన్టీఆర్ భవన్ దాటుకొని బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 3 మీదుగా పంజాగుట్ట వైపు వెళ్తూ ఉన్నాం. సాధారణ రోజుల్లో ఈ రూట్ లో వెళ్ళడానికి ఆల్మోస్ట్ 20 to 25 మినిట్స్ పడుతుంది. లేకపోతే ఈవినింగ్ టైంలో 6 to 9 మధ్యలో కనుక వస్తే ఆల్మోస్ట్ ½ an hour దాకా టైం పడుతుంది. కానీ ఇప్పుడు కేవలం ఒక 3-4 నిమిషాల వ్యవధి, అంటే 5 నిమిషాల లోపే మనం ఈజీగా పంజాగుట్టకు చేరుకోబోతున్నాం. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. మీరు ఎక్కడికి చేరుకోవాలన్నా కూడా ఈజీగా 10-15 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. గంటల వ్యవధిలోనే ఈజీగా ఇంటికి వచ్చేయచ్చు. ఒక సంక్రాంతి వచ్చినటువంటి సెలవులతో అందరూ సొంతూర్లకు వెళ్లిపోవడంతో హైదరాబాద్ అంతా ఖాళీగా కనిపిస్తోంది. కెమెరామ్యాన్ జిల్లా రాయస్తో రవికుమార్, NTV, బంజారాయిల్స్ నుంచి.